ఫిబ్రవరి 23 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండినేడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు కోసం జీవించడం అవసరం కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే దేవుని యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను స్వతంత్రించుకోగలం. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయన ప్రేమకు బదులుగా వేరొక ప్రేమను గాని వేరొక వస్తువును గాని అంగీకరించకుండా సజీవమైన ప్రేమపూర్వకమైన ఇష్టపూర్వకమైన బుద్ధిపూర్వకమైన ఐక్యతను ఆయనతో కలిగి ఉండటమే. కొమ్మ దాని కాండానికి దగ్గరగా ఉండటమే కాక దాని నుండి ఎప్పుడూ జీవాన్ని శక్తిని పొందుకుంటూ ఉంటుంది. విశ్వాసులందరూ క్రీస్తునందు నిలిచి ఉంటారు. ఇంత మాత్రమే కాక దీనిలో ఉన్నతమైన అర్థం కూడా ఉంది. అనంతమైన దేవుని శక్తిని మనం పొందగలం. ఇది ఆయన కృపాసనం దగ్గరే మనకు దొరుకుతుంది. మీకేది ఇష్టమో అడుగుడి. ఈ వాగ్దానం దేవునితో నడిచే హనోకుల కొరకు, యేసురొమ్మున ఆనుకున్న యోహాన్ల కొరకు, క్రీస్తుతో నిరంతరం సహవాసంలో ఉన్న వారి కొరకు ఇవ్వబడింది. హృదయం ప్రేమలో నిలిచి ఉండాలి. మనసు విశ్వాసంలో వేరుపారి ఉండాలి. నిరీక్షణ వాక్యానుసారమైనదై బలంగా ఉండాలి. విశ్వాసి సంపూర్ణంగా ప్రభువులో లీనమైపోవాలి. ఈ విధంగా ఉండకపోతే ప్రార్థనలో ఫలితం పొందలేం. నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పగలిగిన వారికే ఆత్మ స్వాతంత్రం ఇవ్వబడుతుంది. ప్రభువుతో నువ్వు సహవాసం కోల్పోతే నువ్వెంత బలహీనుడివైపోతావో. నీ ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలంటే ప్రభువు నీలో ఉండాలి, నీవు ప్రభువులో ఉండాలి.